ఇవాళ వచ్చి మన ట్రెక్కింగ్లో భాగంగా డే 2. మనం నిన్న వచ్చి శాంక్రీలో స్టే చేసినాము. ఇవాళ వచ్చి మనకి శాంక్రీ నుంచి జోడాకా తలాబ్ వెళ్తాం మనము. అది 2.5 కిలోమీటర్స్ ఉందంట. ఈరోజు మొత్తం 2.5 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది. సో అక్కడ వచ్చి మనం స్టే చేసేది టెంట్లో స్టే చేస్తాము. సో మాకు ఇచ్చిన ఈ హోటల్ ఏదైతే ఉందో బాగుంది. ఈ హోటల్ నుంచి వ్యూ చూడండి. ఇది హోటల్ వ్యూ, హోటల్ బయట నుంచి. Good morning, bros. Are you ready for the trek? Yes! No, not yet. I wanted to bath. You, mama? I'm always ready. Already, yeah? మన ఫస్ట్ డే ట్రెక్లో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్లో చూడండి, పపాయ ఇచ్చాను, చట్నీ, సాంబార్. ఏంటి మామ, ఇడ్లీ మాత్రమేనా? ఇడ్లీ ఇచ్చాను. ఫోటోల షోకి స్టార్ట్ చేసి మా వాళ్ళు ఆల్రెడీ. ఇంకా ట్రెక్ ఏం స్టార్ట్ కాలేదు. ఇంత పొద్దుగాల నాస్టా చేసి బయటకు వచ్చాము. ఎప్పుడు అవుతుంది అని చెప్పలేదు, అందుకోసం టైం ఎందుకు వేస్ట్ చేద్దాం అని చెప్పి ఊరుకుంటూ పోతున్నాము. సిటీయా? విలేజ్ బ్రో, ఇది సిటీ. చూడు, చూడండి, ఇక్కడ 3 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. మన కాడ 14 డిగ్రీ ఉన్నా కూడా మొత్తం వణుకుతా ఉంటాము. కానీ 3 degrees ఉన్నా కూడా ఎట్లా తయారైనా చూడండి. లోపల బనీన్ కూడా లేదు. మావాడు చూడండి, షార్ట్స్ తో తిరుగుతున్నాడు. ఇగో మావాడు జస్ట్ ఒక టీ షర్ట్ వేసిండు, కింద ఒక పాయింట్ వేసిండు అంతే. లోకల్స్ అయితే చూడండి, మళ్ళా లోకల్స్ ఏమో మొత్తము అన్ని వేసుకున్నారు, మేము చల్లగా తిరుగుతున్నాం. అదేమో వెళ్తలేదు, అసలు చలి అంత పెట్టట్లేదు. మళ్ళా మనకి ట్రెక్కర్స్ వస్తున్నారు, వీళ్ళేమో స్టార్ట్ చేసిరు, మేము ఇంకా స్టార్ట్ చేయలే. చూడు, ప్రాపర్ ట్రెక్కింగ్ గేర్ తోనే వస్తున్నారు. హాయ్ బ్రోస్, ఆల్ ద బెస్ట్ బ్రోస్. చూడండి, ఇట్లా పోల్స్ మాత్రం పెట్టుకోవాలి, అంటే కింద పడకుండా ఉండడానికి. అది అట్లా పోల్స్ ఉండాలి, ఆ గేర్ అంతా ఉండాలి మనకి. ఉంటేనే మనం ట్రెక్కింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం కదా, ఎప్పుడు ఈ పైకి కొండలు ఎక్కింది లేదు. ఎక్కుతాం కానీ చిన్న చిన్న కొండలు ఎక్కుతుంది, స్టీప్ కొండ కాబట్టి. అదే గోల్కొండ గుట్ట ఎక్కినాం కానీ ఇవి అదే చిన్న చిన్న ఇంటి దగ్గర మనకు గుట్టలు ఉంటాయి అన్నట్టు. జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ తోటి పై దాకా చూసి వద్దాం అని చెప్పి అట్లా వెళ్ళినాం. సో సమ్ టైమ్ ఈడ మనం చూసేది మ్యూలు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పైకి మనకి కొండపైకి సామాన్ ఏదైతే సరుకులు ఏవైతే ఉన్నాయో, అవసరమైన గ్యాస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకా కొన్ని సరుకులు ఏవైతే ఎసెన్షియల్ ఉంటాయో అవి మ్యూల్స్ ద్వారానే పైకి పంపిస్తారు కొండపైకి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు గ్యాస్ బండ పట్టుకుపోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ మ్యూల్ ఏమో బాగా అలసిపోయినట్టున్నది, అది అసలు అది తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేదు. అయినా కానీ ఇంకా వాళ్ళు దాన్ని ఎట్లా చేసి ఒప్పించాలన్నట్టుగా ట్రై చేస్తున్నారు. చూడండి, మనం వెళ్ళే ట్రెక్ వచ్చి ఉత్తరకాశీలో ఉన్న గోవింద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంటుంది. మనకి ఎంట్రీ ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేది. సో మనము ఊరిలోకి వచ్చి వెళ్తున్నాం కాబట్టి మీకు మళ్ళీ చూపెడుతున్నాను ఈ ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉంటుందో. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కొద్ది దూరం వెళ్తే మనకి ఇచ్చే స్టేస్ ఏవైతే ఉన్నాయో అవి ఊళ్ళో ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి అంటే ట్రెక్కి వెళ్ళేదానికి దగ్గర ఉండేది అది, అక్కడ ఉంటాయి. టైం వచ్చి 10:41 అవుతుంది. మా గ్రూప్ ఇప్పుడే స్టార్ట్ చేసింది ట్రెక్. మామ చూడండి లుక్ ఎట్లుందో, పాస్ లుక్ ఉంది కదా. ఇది వాళ్ళంతా ట్రెక్కింగ్ గేర్ వేసుకొని బ్యాగులు ఎగ్లు వేసుకొని పోతున్నాం. ఒక 2.5 కిలోమీటర్ పోవాలి ఇవాళ. చాలా తక్కువ. ఈజీ ట్రెక్ షార్ట్స్ వేసుకొని చేస్తున్నాం ట్రెక్. నార్మల్ ట్రెక్ లాగా చేస్తున్నాడు, స్నో ట్రెక్ లేదు, ఏం ట్రెక్ లేదు. ప్రస్తుతానికి అయితే షార్ట్లు వేసారు మన వాళ్ళు. మన కంఫర్ట్ ముఖ్యం బిగులు, అంతేనా? ఇదేందయ్యా ఇది, నేను ఎప్పుడు చూడలే అన్నట్టు వస్తుంది. అది
చూడండి వీళ్ళ లోకల్ అటైర్ ఎట్లుందో. ఈ సాంగ్రీలో స్టే చేయడానికి చాలా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, రకరకాల హోటల్స్ ఉన్నాయి, ఈజీగా రావచ్చు. చూడండి రూమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 999 అంట. ఇదేదో మనకేం ప్రమోషనల్ కాదు, బట్ కనబడ్డది కాబట్టి చూపెడుతున్నాం. చూడండి అదేదా 999 కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మనము స్వతహాగా రావాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే మనది స్టేట్ కాదు, ఈ పల్లె కాదు, ఈ ఊరు కాదు. సో కావాలంటే ఇక్కడ రావడం ఇట్ సెల్ఫ్ డిఫికల్ట్. అంటే వచ్చే రోడ్డు కావచ్చు, అది కావచ్చు, ఘాట్ రోడ్డు, మళ్ళీ కచ్చా రోడ్డు, 250 కిలోమీటర్ అట్లీస్ట్ ఘాట్ ఉంది. సో కాబట్టి మంచిగా ఇక్కడ లోకల్స్ తోటి రావాలి ఫస్ట్ టైం, తర్వాత అలవాటు అయితే మాత్రం రావచ్చు. మంచి ఒక 4x4 వెహికల్ తీసుకొని ఇప్పుడు వీళ్ళంతా మాతో వచ్చే ట్రెక్కింగ్ టీము, ఇది మా గ్రూపు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెక్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం స్టీప్గా ఉంటుంది కాబట్టి వెళ్ళాలా. ఈ నుంచి ఆల్మోస్ట్ 2.2 కిలోమీటర్స్ ఉన్నది. ఈ ఊళ్ళోనే ఒక 300 మీటర్స్ కవర్ చేసినాము. సో ఇప్పుడు మన వాళ్ళు పోల్స్ తీసి పోల్స్ వాడుతున్నారు, కింద పడతారేమో అని చెప్పి. నేనైతే పోల్ తీయలే, మన్ను తీయలే, తర్వాత చూస్తా. ఇబ్బంది అనిపిస్తే పోల్ తీసుకుని వాడతా. బ్రో ఇప్పుడాను మొత్తం దుబ్బ కొట్టు చూడు, ఆ దుబ్బలు ఎత్తాను, దుబ్బలు ఎత్తుడు మావాడు. ఇక్కడ మొత్తం దుబ్బే ఉంది ప్రస్తుతానికి అయితే. చూద్దామన్నా స్నో లేదు, చూద్దాం పైకి పోయినాక స్నో ఉంటుందో ఉండదో. మొత్తం 4 days ట్రెక్ కాబట్టి ఈ 4 daysలో ఒక్కసారి కావన్నా మన ఈ ట్రెక్ విజయవంతమైనట్టే. ఈ డాగ్ బ్రీడ్ ఇక్కడ లోకల్గా కనబడే బ్రీడ్ హస్కీ టైప్లో ఉంది. వాళ్ళు అప్పుడే దమ్ము అయింది. వీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. 2 కిలోమీటర్స్ సాయంత్రం వరకు నడవచ్చుదామమ్మ, మస్తు టైం ఉంది. ఇక్కడ డిస్కషన్ వచ్చి బ్యాగ్ గురించి అవుతుంది. మనోడికి నడవడానికి అవ్వట్లేదు. సో బ్యాగ్ ఏంటంటే పోర్టర్ ద్వారా పైకి పంపిద్దామని చెప్పి పంపిస్తున్నాము. ఈ పిల్లగాడు ఎవరైతే బ్యాగ్ తీసుకున్నారో పైనకి తీసుకెళ్ళి మనకి ఇస్తాడన్నమాట. సో మనకి ఒక 400 ఛార్జ్ చేస్తా అన్నాడు, కాబట్టి పంపించేస్తున్నాము. ఎందుకని చెప్పి బ్యాగ్ లేకుంటే ఫ్రీగా నడుస్తాడని చెప్పి పంపిస్తున్నాము. వాడికి తెలుసు, నువ్వేం చెప్పకు, వాడికి తెలుసు. అమ్మా వాళ్ళు చేయగలుగుతాడు, అని తెలుసు. కాకపోతే చిన్న రెస్ట్ తీసుకుంటే ఎక్కగలుగుతాడు అంతే. పక్కరా అదే మోటివేషన్ ఉండాలి. పెట్టు. అప్రాక్స్ ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసినాము. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుంటున్నాము, ఒక 1/2 అవర్. ఇక్కడ టీ పాయింట్స్ ఉన్నాయి చూడవచ్చు. వీళ్ళంతా టెక్కర్సే, వేరే వేరే గ్రూప్స్ నుంచి వచ్చి వీళ్ళు. మా దోస్తులు లేడు ఉన్నారు, చాయ్ తాగుతారు. మామ ఎట్లుంది మామ 1 కిలోమీటర్? 1 కిలోమీటర్ బాగుంది. చాయ్ కేసా? చాయ్ ఎట్లుంది? చాయ్ బాగుంది, తాగొచ్చా? మీరు ట్రై చేయొచ్చు. రాకేష్ ఇప్పటివరకు ఎట్లుంది? ఇప్పటివరకు అయితే బాగుంది, ఇంకా ముందు ముందు ఎట్లుంటుంది చూడాలి. కొద్దిగా అయితే టఫ్, డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పు, చెప్పకు. మంచిగా ఉంది, డిఫికల్ట్, ఈజీ అయితే కాదు. ఓకే, చూద్దాం ముందు ముందు ఇంకెలా ఉంటుంది అనేది. అమ్మా నువ్వు? నాకు ఇంతకు డబల్ గానే ఎక్కువ కానీ స్నో లేదు. నేను మా ఫ్రెండ్ ఒక అతను బ్యాక్ అయిపోయిండు, చాలా ట్రై చేసిన, గుంజుకుంటూ వచ్చాను. మేబీ మీరు ముందు బ్లాగ్స్ లో చూసి చూడొచ్చు. ఆయనకు పుషప్ ఇచ్చడం, గుంజనం అన్ని చేసినా సరే బాధగానే ఉంది. ఆయన వెళ్ళిపోయిండు, ఎందుకంటే
చేయలేదని చెప్పి లెట్ హిమ్ టేక్ హిస్ ఓన్ కాల్. బట్ అనదర్ థింగ్ ఏంటంటే స్నో లేదు బ్రో, ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఈ రాకూడకే దీన్ని సెలెక్ట్ చేసి ఈ కట్టె తీసి కసక్కని కూర్చో తప్పలేదు బ్రో. అది చూసేది చక్కగా చూస్తే బాగుండు. ఇది చూసేది ఏదో కొంచెం స్నోలో ఉన్నది, దాన్ని బొర్లకుండా స్నోలో కింద పడి ఇట్లా కొట్టుకుంటూ పోయేటోళ్ళం. కానీ వన్ బ్యాడ్ థింగ్ మేము చేసింది ఏంటంటే వి బ్రాట్ లాట్ ఆఫ్ లగేజ్. అది తేకండి, ఎంత తక్కువ లగేజ్ తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే మేము బిగినర్స్ కదా, ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి జర మిస్టేక్ చేసినాం అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఎంత తక్కువ లగేజ్ తెచ్చుకుంటే అంత మంచిది. మినిమల్ లగేజ్ తో రండి బ్రో, వెరీ వెరీ మినిమల్ లగేజ్. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత ఈజీగా ట్రెక్కింగ్ అవుతుంది. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, సో వీ క్యారీడ్ ఎక్స్ట్రా లగేజ్ ఫర్ ద ఫోటో పర్పస్. జస్ట్ ఒక చిన్న 20 లీటర్ క్యారీ బ్యాగ్ తెచ్చుకోండి, అంటే బ్యాక్ ప్యాక్ తెచ్చుకోండి. అందులో నెసెసరీ ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అవి మాత్రమే. జస్ట్ యాక్చువల్గా ఏంటంటే థర్మల్ తెచ్చినాం, అవే మొత్తకోలు థర్మల్ తీసుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్క ట్రెక్ మ్యాన్ చేసింది మేము షార్ట్స్ మీద. ఈ షార్ట్ కూడా ఓ ఎక్స్ట్రా అనిపిస్తుంది మాకైతే. ఇంకా చిన్న బాక్సర్ వేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న వెదర్కి అయితే అట్లా అనిపిస్తున్నది. అందుకే మనం ముందే ఆలోచించి షార్ట్స్ వేసుకొని వచ్చేసారు మనోళ్ళు. అదే కరెక్ట్. ఇక నేను లోపల ఇంకోటి పాయింట్ కూడా వేసిన తడిసిపోతుంది. మామ లెక్క నడిస్తే ట్రెక్ అనేది అసలు తెలియదంట. ఇక ఇదే ఫాలో అవ్వండి. అమిగోస్ ఇంకొక 700 మీటర్స్ ఉన్నదంట. ఇక్కడ స్నో లేదు ఏం లేదు, కానీ మంది అయితే మస్తుగా ఉన్నారు. చూడు ఈ సగం ఈ మంది వల్ల స్నోఫాల్ రావట్లే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంటలు బాగా పెడుతున్నారు. అది ఫారెస్ట్ వాళ్ళే పెడతారంట. అవునా? వైల్డ్ ఫైర్ అవ్వకుండా మాత్రం ఇప్పుడు విల్ గెట్ మిక్స్డ్ స్టెచ్ అండ్ మామ వట్టి ఆ డన్ అండ్ డస్టెడ్ అనుకో, అంతేనా? డే నెంబర్ 1 ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయిపోయింది. ఇంకా దూరంగా టెంట్లు కనబడతాయి, టెంట్లు చూపిస్తా కానీ మావాడు ఆట ఆడుతాండి. ఇక అయిపోయిందని ఉత్సాహం. కర్రసాము ఎవడొస్తారా రండిరా. డే 1 ట్రెక్ కంప్లీట్ అయింది. మనము ఫస్ట్ బేస్ దగ్గర వచ్చినాము. ఇది జుడాకా తలాబ్ అంట. ఇక్కడ మనకి టెంట్లలో స్టే ప్రొవైడ్ చేస్తారు. అంతా ఏమో డిఫికల్ట్ అనిపించలేదు. జస్ట్ ఒక 2 అవర్స్లో వచ్చేసినాము. చూడవచ్చు మనోడు నిల్చొని ఉన్నాడు. 2 అవర్స్ అంతే హార్డ్లీ. చూడండి వేరే గ్రూప్ వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ దూరంగా కనబడే టెంట్లలోనే మనకి స్టే. చాలా ఆ టెంట్లు కూడా చూపెడతాం మీకు. ఫస్ట్ డే ట్రెక్ అయితే అయిపోయింది. వీళ్ళంతా వేరే గ్రూప్లో వచ్చిన ట్రెక్కర్స్. ఇక్కడ చాచా బాసురి బజాయిస్తుండే. జర చెప్పినండి. క్యాంప్ సైట్లో మనకి ఇచ్చే మ్యాట్రెస్ వచ్చి ఎట్లా ఉంటుంది. అది వచ్చి స్లీపింగ్ బ్యాగ్. Like the mummy. Oh yes. Okay. Go like this only. Okay. With shoes? No, without shoes. With socks only, no? Okay, yeah. If you want, you can wear the socks. Okay. Otherwise, don't wear much layers inside the sleeping bag. Okay. Sometimes people wear so much just because of they block the heat. Okay. So what you do? Like this zip till here. Then it's gonna be like this only. And your hands will be like this, straight. Sometimes with some people, it's not comfortable. So what you do in that case, you can take it from, you have insulated mattress, right? Okay. And you can take it as a blanket from the top. Got it. But it will make you bit colder. If you close the zip, it will give you more warm. So just take care of this. Na? ये 6 no? 6 or 7. ऐसे depend करता है. Is it foldable? This one, yeah. There is no fold for the sleeping bags. There are the packets coming. So you can put it like this only, keep pushing them. There's a feather down there. It gets shrunk. Like this. మనకి ఇచ్చే టెంట్స్ ఇవి. దాని తర్వాత మనం ఏమైనా కచరా ఉంటే మనది చెత్త ఉంటే ఈ కూడా ఉంది, ఇందులో వేసేయాలా. ఓకే,
మనకి ఏమన్నా టాయిలెట్ ఇప్పుడు ఏమైనా వచ్చిందంటే ఇప్పుడు డ్రై టాయిలెట్ ఇస్తారు మనకి. సో దానికోసం ఏం చేశానంటే కొంచెం టెంట్లకి దూరంగా డ్రై టాయిలెట్ ప్రొవైడ్ చేసిళ్ళు మనకి, చూడొచ్చు ఇది అదే. సో ఇదేంటంటే ఈ జిప్ ఉంటుంది, ఈ జిప్పర్ తీసినామా ఇందులో పోయినామా గంతే. ఇందులో ఒక చైర్ వేసిళ్ళు, దీని కింద లాక్స్ పెట్టి వేస్తారు. సో లాక్స్ పెట్టి వేస్తారు, దాంట్లో కనిచేసి కప్పేయాల. దాని తర్వాత మనకి ఇంకేమన్నా పెట్టుకోవడానికి ఇవి జాలీలు ఉన్నాయి. సో అంతే, ఇక్కడ డ్రై టాయిలెటే నడుస్తుంది. ఏంటంటే ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి సో మనకి డ్రై టాయిలెటే వాడుకోవాలా. సో మనతో తెచ్చిన టిష్యూ రోల్స్ ఏదైతే ఉంటే వాటితోటే కడుక్కోవాలా. దాని తర్వాత వైప్స్ ఉంటాయి కదా, వైప్స్ తోటి తుడుచుకోవాలా. ఇంకేంటంటే ఒకవేళ మీకు అన్కంఫర్టబుల్ అనిపిస్తే ఒక బాటిల్ క్యారీ చేసుకొని దాంతో కడుక్కోవచ్చు. ఇది మాకు ఇచ్చిన మామ ఉండు నేను ఉండేది, అంటే ఒక్కొక్కరికే కాకుండా ఇద్దరికి కలిపి ఒక టెంట్ ఇచ్చిళ్ళు. ఈ టెంట్ మామతో నేను ఉంటున్నా. ఇది చూడండి టెంట్ లోపల ఎట్లా ఉందో చూడండి. ఇది టెంట్, మనకి అన్ని జిప్లు వేసుకోవాలి, మంచిగా స్లీపింగ్ బ్యాగ్ వేసుకోవాలి, కింద మ్యాట్ వేసుకోవాలి, జిప్ వేసుకోవాలి, పండాలి గంతే. ఏమంటావు మామ? అంతే అంతే. మాకు క్యాంప్ సైడ్ కాడ ఇచ్చిన ఇవి మంచూరియా ఇచ్చిళ్ళు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంతంత కెచప్ ఇచ్చారు గంతే. ఇది తినాలి, ఊకోవాలి, అంతేనా? ఈ క్యాంప్ దగ్గర ఈవినింగ్ సూప్ ఇచ్చారు మనకి. మామాస్ సూప్ ఎట్లుంది మామ? కరుణాకర్ మామ సూప్ ఎట్లుంది? బాగుంది, తాగొచ్చా? తాగొచ్చు. అల్లం ఉందా? కొంచెం సాఫ్ అవుతుంది, మంచిగా సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. మామ ఎట్లుంది మామ? సూప్ ఇది ఓకే, మామూలు నార్మల్ సూప్ లాగానే ఉంది, బాగానే ఉంది, తాగొచ్చు మంచిగా.